హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 9th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది వాటిలో స్పూర్ద్ సెల్ యొక్క అత్యంత ముఖ్యమైన ఘనత ఏది? ప్రీవియస్ క్లాస్లో స్పూర్ద్ సెల్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, ఇది కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది. ఆప్షన్ బి, ఇది పెరుగుదల, డిఎన్ఏ ప్రతికృతి అంటే డిఎన్ఏ రెప్లికేషన్ మరియు విభజనతో సహా కణచక్రాన్ని పూర్తి చేస్తుంది. ఆప్షన్ సి, ఇది వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఆప్షన్ డి, ఇది సహజంగా యాంటీబయాటిక్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము, ఈ స్పూర్ద్ సెల్ అనేది న్యాచురల్ బయోలాజికల్ సెల్. ఒక జీవకణం చేయగలిగే వివిధ పనులను ఇది చేయగలుగుతుంది. ఈట్స్, ఇది న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మెంబ్రెయిన్ ఛానల్ ద్వారా కానీ, చిన్న చిన్నవి అయితే మెంబ్రెయిన్ ఛానల్స్లోను, అండ్ పెద్దవి అయితే ఇక్కడ బబుల్ ఫ్యూజన్ ఫీడర్ పద్ధతిలో ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి. అలానే గ్రోస్, ఇది పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. దీని యొక్క సైజుని క్రమేపీ పెంచుకోగలుగుతుంది. అలానే ఇట్ కెన్ రెప్లికేట్స్, ఇది తన యొక్క డిఎన్ఏని కాపీ చేసుకోగలుగుతుంది. రీప్రొడ్యూసెస్, ఇది కణ విభజన ద్వారా డాటర్ సెల్స్ ని కూడా రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఈ విధంగా ఒక న్యాచురల్ బయోలాజికల్ సెల్ కి ఉండే అనేక దశలు ఇందులో చూడవచ్చు. అండ్ న్యాచురల్ బయోలాజికల్ సెల్ లో ఉండే కణచక్రాన్ని కూడా ఈ స్పూర్ద్ సెల్ పూర్తి చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? ఆప్షన్ బి, ఇది పెరుగుదల, డిఎన్ఏ ప్రతికృతి అంటే రెప్లికేషన్ మరియు విభజనతో అంటే రీప్రొడక్షన్ సహా కణచక్రాన్ని పూర్తి చేస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఎవాల్వ్ అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అడ్వాంటేజియస్ మ్యూటెంట్స్ అనేవి ఒరిజినల్స్ ని అవుట్ కంపీట్ చేస్తూ ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్ పద్ధతిలో ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన లిమిటేషన్స్ గురించి చెప్పుకున్నాము. అలానే ఎథికల్ కన్సర్న్స్ గురించి చెప్పుకున్నాము. ఈ స్పూర్ద్ సెల్ వలన ఉపయోగాలు ఏంటి అనేది చెప్పుకున్నాము. ఇన్ కేస్ ప్రీవియస్ క్లాస్ ఎవరైనా మిస్ అయితే ఈ టాపిక్ చూడండి, చాలా ఇంపార్టెంట్ వన్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గగనయాన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతం. ఈ ఆర్టికల్ గగనయాన్ మిషన్లో అత్యంత కీలకమైన పారాచూట్ ఎయిర్ డ్రాప్ పరీక్షను డిఆర్డిఓ మరియు ఇస్రో విజయవంతంగా నిర్వహించాయి. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గగన్యాన్లో అత్యంత కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IMAT-05 పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈ పరీక్షను మధ్యప్రదేశ్లోని ష్యోపూర్లో ఉన్న ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో నిర్వహించడం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి? గగనయాన్ వ్యోమగాములు అంతరిక్షయానం తర్వాత భూమికి తిరిగి వచ్చే క్రమంలో వారు ప్రయాణించే క్రూ మాడ్యూల్ క్యాప్సుల్ సముద్రంలో దిగుతుంది. భూ వాతావరణంలో క్యాప్సుల్ వేగాన్ని తగ్గించే అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థల్లో ఈ పారాచూట్ వ్యవస్థ ఒకటి. ఇస్రో ఆల్రెడీ 4 దశల ఎయిర్ డ్రాప్లను పరీక్షించగా 5వ పరీక్షను ఇటీవల నిర్వహించారు. భారత వైమానిక దళానికి చెందిన IL-76 రవాణా విమానంలో క్రూ మాడ్యూల్ క్యాప్సుల్ నమూనాను, అంటే ఇది ఒక డమ్మీ మాడ్యూల్ను సముద్ర మట్టం నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచారు. అంటే ఒక ఒరిజినల్గా ఏదైతే క్రూ మాడ్యూల్ ఉంటుందో గగనయానం తర్వాత వాళ్ళు భూమి మీదకి చేరుకునేటప్పుడు ఏ ఏ దశలను దాటుకుంటారో వాటన్నిటినీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పరీక్షించడం జరుగుతుంది. అందులో అత్యంత కీలకమైన ఈ పారాచూట్ ఎయిర్ డ్రాప్ సిస్టమ్ని 4 దశలు పూర్తయ్యాయి. ఇప్పుడు IMT-05 5వ దశను పరీక్షించారు. దీనికి సంబంధించి చూడండి, IMT-05 పరీక్షను ఇటీవలి ష్యోపూర్ మధ్యప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష యొక్క ప్రధాన ఉద్దేశ్యం, కోర్ గోల్ ఏంటి? మెయిన్ పారాచూట్ సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడం, స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ, సేఫ్టీ మార్జిన్స్ ఎంతవరకు ఉన్నాయి, అండ్ మ్యాక్సిమం లోడ్ కండిషన్స్ ఎంతవరకు ఇది తట్టుకునే సామర్థ్యం ఉంది, వీటన్నిటినీ ఈ ప్రయోగంలో పరీక్షించడం జరిగింది. IL-76 ఎయిర్ క్రాఫ్ట్ని వినియోగించారు. 2.5 కిలోమీటర్ల ఎత్తులోంచి ఒక డమ్మీ పేలోడ్ని, ఏదైతే
గగన్యాన్ క్రూ మాడ్యూల్ యొక్క బరువుకి సమానమైన డమ్మీ పేలోడ్ను జారవిడిచి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన డిసెంట్ సీక్వెన్స్ అంటే కిందకి ఏ విధంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనేది చూస్తే, మొదటగా ఆ క్రూ మాడ్యూల్ నుంచి ఒక పారాచూట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దీనినే ఎక్స్ట్రాక్టర్ పారాచూట్ రిలీజ్ అని పిలుస్తాము. సో ఇలా ఒక పారాచూట్ రిలీజ్ అవుతుంది. దెన్ డ్రోగ్ పారాచూట్ రెండవది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ రెండు కలిసి ఈ క్రూ మాడ్యూల్ యొక్క ఏరోడైనమిక్ ఆసిలేషన్ని స్టెబిలైజ్ చేస్తాయి. సో ఒక నిర్దిష్ట వేగానికి, ఒక గమనానికి తీసుకువస్తాయి. దెన్ పైలట్ పారాచూట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సుమారుగా 3 పైలట్ పారాచూట్స్ ఓపెన్ అవుతాయి. ఈ పైలట్ పారాచూట్స్ మెయిన్ పారాచూట్ని డిప్లాయ్ చేయడానికి సహాయపడతాయి. సో 4 టైప్స్లో 10 పారాచూట్స్ మొత్తంగా ఓపెన్ అయ్యి ఈ క్రూ మాడ్యూల్ నెమ్మదిగా తన వేగాన్ని తగ్గించుకుంటూ సముద్ర ప్రాంతంలో సేఫ్గా ల్యాండ్ అవడం జరుగుతుంది. ఓషన్ స్ప్లాష్ డౌన్ అనేది ఇక్కడ చూడవచ్చు. సేఫ్ టెర్మినల్ ల్యాండింగ్ స్పీడ్ అనేది అచీవ్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ ప్రాంతంలో దిగుతుంది. దీనిని ఇప్పుడు టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్ కోసం పూర్తి స్థాయిలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇస్రో ప్రధానంగా దీనిని నిర్వహించగా డిఆర్డిఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ ఇందులో పాలుపంచుకున్నాయి. సో ఇది గగన్యాన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ పరీక్షకు సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విక్రమ్-1 రాకెట్ సామర్థ్యం పెంపు. ఈ ఆర్టికల్ ఇటీవలే ప్రయోగానికి సిద్ధంగా ఉన్న విక్రమ్-1 రాకెట్ యొక్క అప్గ్రేడెడ్ వేరియంట్ విక్రమ్-1Uకి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. మనకి తెలుసు విక్రమ్-1 అనేది ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. దీనిని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ నిర్మిస్తుంది. గతంలో ఈ విక్రమ్ సిరీస్ రాకెట్స్ని ఒకసారి చూడండి. విక్రమ్ ఎస్ను మొదటిసారిగా నవంబర్ 2022లో ప్రయోగించింది. ఇది ఒక సబార్బిటాల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్, పూర్తి స్థాయి ర్యాకెట్ కాదు. మిషన్ ప్రారంభ పేరుతో దీనిని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ప్రారంభం మాత్రమే అనే పేరుతో ఈ విక్రమ్ ఎస్ రాకెట్ను లాంచ్ చేశారు 2022లో. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్లీ డిజైన్డ్ లాంచ్ వెహికల్గా చెప్పవచ్చు. అండ్ దెన్ విక్రమ్-1 అనేది భారతదేశపు మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్, అంటే కక్ష్యలో తిరిగే రాకెట్గా చెప్పవచ్చు. ఈ విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధంగా ఉంది. మిషన్ ఆగమన్ పేరుతో జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి ఈ విండో పీరియడ్లో ఒక డేట్ను ఎంచుకుంటారు. ఇక్కడ నేమ్స్ని బట్టి మనం చూడవచ్చు. ప్రారంభ అంటే మొట్టమొదటిగా ప్రారంభించబడేది, ఆగమన్ అంటే అరైవల్, తన యొక్క మార్క్ని చూపించేలాగా ఈ మిషన్ ఆగమన్ పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ విక్రమ్-1 రాకెట్కే అప్గ్రేడెడ్ వెర్షన్ను సిద్ధం చేస్తున్నారు. విక్రమ్-1Uని ప్రకటించారు. ఈ కొత్త రాకెట్లో అదనపు శక్తి కోసం సాలిడ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్లు అమర్చనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక్కడ చూడండి, విక్రమ్-1 రాకెట్ ఈ విధంగా నార్మల్ రాకెట్గా ఉంటుంది. అండ్ విక్రమ్-1Uలో ఈ సాలిడ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఇరువైపులా ఉంటాయి. కీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేవి మనం చూడవచ్చు. ఇంటిగ్రేట్స్ సాలిడ్ మోటార్స్ ఫర్ ఎక్స్ట్రా లిఫ్ట్ ఆఫ్ థ్రస్ట్, మరింత ఎక్కువ థ్రస్ట్ ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్ళడానికి ఈ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ సహాయపడతాయి. ఈవెన్ పిఎస్ఎల్విలో కూడా మనం చూడవచ్చు. పిఎస్ఎల్విలో 4 స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఉంటాయి. అలానే పిఎస్ఎల్వి ఎక్స్ట్రా వేరియంట్లో 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఉంటాయి. అండ్ పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ వేరియంట్లో ఏ విధమైన స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఉండవు. సిమిలర్గా ఇక్కడ విక్రమ్-1లో స్ట్రాప్ ఆన్ బూస్టర్లు లేవు. విక్రమ్-1Uలో 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్లని మనం చూడవచ్చు. ఇక పేలోడ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం మనం చూడవచ్చు. విక్రమ్-1 300 నుంచి 350 కేజీల పేలోడ్ను తీసుకువెళ్ళగలిగితే విక్రమ్-1U వేరియంట్ సుమారు 550 కిలోగ్రామ్స్ను లో ఎర్త్ ఆర్బిట్స్ నిమ్న భూకక్షలో ప్రవేశపెట్టగలుగుతుంది. 2027 మొదటి త్రైమాసికంలో దీనిని లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ మిషన్ ఆగమన్కి సిద్ధమవుతూ ఉన్న ఈ నేపథ్యంలో ఈ విక్రమ్-1U వేరియంట్ని ప్రకటించడం కూడా విశేషంగా చెప్పవచ్చు.
సో ఇది మిషన్ ఆరంభ్ మరియు విక్రమ్ 1U రాకెట్లకు సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పినాకా దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ ప్రయోగ పరీక్ష విజయవంతం. ఈ ఆర్టికల్ ఇటీవల డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా ప్రయోగించిన పినాకా LRGR-120 మిజైల్ పరీక్షకు సంబంధించిన కీలక డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లైట్ టెస్ట్లో LRGR అన్ని విన్యాసాలను ప్రణాళికాపరంగా ప్రదర్శించింది అని, లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది అని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. పినాకా LRGR అనేది ఇండిజినస్ ప్రెసిషన్ గైడెడ్ డీప్ స్ట్రైక్ సిస్టమ్. సుదూర లక్ష్యాలనైనా చాలా ఖచ్చితత్వంతో స్ట్రైక్ చేయగలిగే సామర్థ్యం దీని సొంతం. దీని యొక్క మ్యాక్సిమం స్ట్రైక్ రేంజ్ 120 కిలోమీటర్లుగా మనం చూడవచ్చు. ఇందులోని అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్ చాలా ఖచ్చితత్వంతో దాడులను చేయడంలో సహాయపడుతుంది. మినిమల్ కొలాటరల్ డ్యామేజ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ టెస్ట్ ఫ్లైట్ను ఇటీవల ఒడిశాలోని చాందీపూర్ ITR కేంద్రం వద్ద నిర్వహించడం జరిగింది. ఇందులో సక్సెస్ఫుల్ మినిమం రేంజ్ ట్రయల్ 60 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ను పరీక్షించారు. గైడెన్స్ మరియు కంట్రోల్ ఆల్గారిథమ్స్ చాలా ఫ్లాలెస్గా ఫంక్షన్ చేయడం ఇందులో మనం చూడవచ్చు. అలానే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ, గతంలోని పినాకా MBRL ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఈ పినాకా LRGR-120 వేరియంట్ని కూడా లాంచ్ చేయగలుగుతాము. ఎటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ దీనికి అవసరం లేదు. అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ చూస్తే అప్గ్రేడెడ్ వెర్షన్స్ 300 కిలోమీటర్లు మరియు 450 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్స్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ పినాకా అనేది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్. ఇక్కడ మనం చూడవచ్చు వివిధ బ్యారల్స్ అనేవి ఉన్నాయి. ఈ బ్యారల్స్లోంచి మనము రాకెట్స్ని లాంచ్ చేస్తాము. ఈ పినాకా LRGR-120 అంటే 120 కిలోమీటర్ల మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది స్ట్రైక్ రేంజ్ అనేది చూడవచ్చు. సో లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ లాంచింగ్. ఇది షూట్ అండ్ స్కూట్ టాక్టిక్స్ని ఉపయోగిస్తుంది. షూట్ అండ్ స్కూట్ అంటే ఎప్పుడైతే ఒక రాకెట్ని ప్రయోగించామో ఇమీడియట్గా ఇది తన లొకేషన్ని మార్చుకుంటుంది. తద్వారా ఎనిమి యొక్క స్ట్రైక్ రేంజ్లోంచి ఇది తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ మొబైల్ వెహికల్ డిజైన్ అనేది చాలా కంపాటబుల్గా చూడవచ్చు. ఇది పినాకా LRGR మరియు పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక కొత్త భవనాలకు ఎనర్జీ స్టార్ రేటింగ్ 20,000 చదరపు మీటర్లు ఆపై విస్తీర్ణంలో నిర్మించే వాటికి తప్పనిసరి, కేంద్ర విద్యుత్ శాఖ ముసాయిదా. ఈ ఆర్టికల్ నూతనంగా నిర్మించబోయే గృహాలకు ఎనర్జీ స్టార్ రేటింగ్ను తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇటీవల విడుదల చేసిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. గృహాలకు స్టార్ రేటింగ్ ఏంటండి? ఏవైతే గృహాలు తక్కువ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని చూపిస్తాయో, అంటే లో కార్బన్ ఎమిషన్స్ కావచ్చు, అండ్ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉండి ఐడియల్గా ఉంటాయో అటువంటి వాటికి రేటింగ్ ఎక్కువ ఇస్తారు. అండ్ వీటికి మార్కెట్లో కూడా వాల్యూ బాగుంటుంది, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇటువంటి స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న వాటికి. సేమ్ లైక్ ఒక రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఒక ఏసీ కావచ్చు, మనము 5 స్టార్ రేటింగ్ ఉంటే కాస్ట్ ఎక్కువైనా వాటినే ప్రిఫర్ చేస్తాము. టీవీస్ కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏవైనా కూడా స్టార్ రేటింగ్ అనేది చూస్తాం. ఇప్పుడు సిమిలర్ కాన్సెప్ట్ గృహాలకి కూడా వర్తిస్తుంది. ఏవైతే ఈ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఉంటాయో 20,000 చదరపు మీటర్ల కంటే పైబడిన విస్తీర్ణంలో నిర్మించే వాటికి ఈ స్టార్ రేటింగ్ ఇవ్వడం వలన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే కస్టమర్స్కి కూడా అవగాహన అనేది ఉంటుంది. దీని వలన ఎవరైతే కాంట్రాక్టర్స్ అండ్ బిల్డర్స్ ఉంటారో, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారో, వీరు ఈ గృహ యొక్క స్టార్ రేటింగ్కి ప్రిఫరెన్స్ అనేది మార్కెట్లో వచ్చే కొద్ది అటువంటి నిర్మాణాలకే ప్రాధాన్యతను ఇస్తారు. అందువల్లనే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ స్టార్ రేటింగ్ను మ్యాండేటరీ చేయడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం భారీ భవనాల కోసం పారదర్శకమైన, దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో కూడిన స్టార్ రేటింగ్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ పవర్ తెలిపింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEEతో పాటు దాని వద్ద రిజిస్టర్ అయిన సంస్థలు
కొత్త భవనాలను తనిఖీ చేసి రేటింగ్ను ఇస్తాయి. ఇందులోని కీ పాయింట్స్ చూడండి. 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన అన్ని కొత్త భవనాలకు స్టార్ రేటింగ్ తప్పనిసరి. అది కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, అండ్ అదర్ పర్పసెస్ కోసం నిర్మించే ఏది అయినా కూడా 20,000 చదరపు మీటర్లు దాటితే స్టార్ రేటింగ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక భవనానికి కేటాయించిన రేటింగ్ను ఆ ప్రాంగణంలో స్పష్టంగా కనిపించే చోట ప్రముఖంగా ప్రదర్శించాలి. అలానే ఈ రేటింగ్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే 50,000, మిగిలిన వాటికి ₹1,00,000 ఫీజు అనేది నిర్ణయించారు. 3 రకాల రేటింగ్లు 5, 4, 3 ఇలాగా 3 స్టార్ రేటింగ్స్ అనేవి ఉంటాయి. వీటిని ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ అనే పేరుతో ఇస్తారు. అంటే ఆ నిర్మాణాలు ఎంత మేరకు సుస్థిరంగా ఉన్నాయి. సస్టైనబుల్ బిల్డింగ్స్ అనేవి ఇక్కడ చూడవచ్చు. ప్రతి భవనం కనీసం 3 స్టార్ రేటింగ్ అయినా తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అంటే మినిమం స్టార్ రేటింగ్ లేకుండా ఫెసిలిటీస్ నిర్మాణాలు అనేవి చేపట్టకూడదు. సో దీనికి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ చూడండి. అప్లైస్ టు న్యూ బిల్డింగ్స్ అండ్ ఆఫీస్ స్పేసెస్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్. సో దేనికైనా కూడా మ్యాక్సిమం బిల్టప్ ఏరియా 20,000 స్క్వేర్ మీటర్స్గా ఇక్కడ చూడవచ్చు. మ్యాండేటరీ కంప్లైన్స్ ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్ తీసుకోవాలి. అండ్ దీని యొక్క వ్యాలిడిటీ 3 years ఉంటుంది. అండ్ తరువాత దీనిని రీఅసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ పారామీటర్ల ఆధారంగా దీనిని ఎవాల్యుయేట్ చేస్తారు? బిల్డింగ్ యొక్క ఎన్వలప్ ఏ విధంగా ఉంది, యూ ఫ్యాక్టర్స్ అంటే ఆ గృహంలోని విండో ఏదైతే కిటికీ ఉందో అది నాన్ సోలార్ హీట్ ఫ్లోకి ఎంత మేరకు రెసిస్టెన్స్ కలిగి ఉంది అనేది చూస్తారు. అలానే SHGC లిమిట్స్ అంటే సోలార్ హీట్ గెయిన్ కోషియంట్, ఆ ఇల్లు ఎంత మేరకు సోలార్ రేడియేషన్ సూర్యరశ్మిని ఇంటిలోనికి ఎలౌ చేయగలుగుతుంది, అంటే వెంటిలేషన్ ఏ విధంగా ఉంది అండ్ దాని యొక్క సోలార్ రేడియేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అలానే క్లైమేట్ కస్టమైజేషన్ ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మేజర్ క్లైమేట్ జోన్స్ లైక్ వామ్ అండ్ హ్యూమిడ్, కాంపోజిట్, హాట్ అండ్ డ్రై. సో ఇటువంటి క్లైమేటిక్ జోన్స్ యొక్క బెంచ్ మార్క్స్ ని కూడా ఆప్టిమైజ్డ్ గా తీసుకోవడం జరుగుతుంది. మేజర్గా ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ప్రధానంగా ఇక్కడ చూడాలి అండి. ఒక గృహంలో 1 స్క్వేర్ మీటర్కు ఎంత కిలోవాట్ అవర్ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది పర్ ఇయర్. ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే స్పెసిఫిక్ ఎనర్జీ యూసేజ్ ఒక గృహంలో ఎంత ఉంది అంటే 1 స్క్వేర్ మీటర్కు ఎంత కిలోవాట్ అవర్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది 1 సంవత్సరానికి పర్ యానం అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తారు. అలానే రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్, ఆ గృహంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం ఏ విధంగా ఉంది, సోలార్ని యూజ్ చేస్తున్నారా, విండ్ ఎనర్జీ ఉందా, లేదా అదర్ టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. తద్వారా ఈ పవర్ యూసేజ్ అనేది ప్రధానంగా చూస్తారు. ఇది కొత్త భవనాలకు ఎనర్జీ స్టార్ రేటింగ్ కి సంబంధించిన కీలక డీటెయిల్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఒప్పందం తూచ్, ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులు, చమురు విక్రయంపై ఆంక్షలు, MOU ముగిసింది అన్న ట్రంప్, ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ క్షిపణుల ప్రయోగం, హార్ముజ్లో ఖతార్, సౌదీ అరేబియా నౌకలపైన దాడులు, చిక్కుకున్న భారత నౌకలు 9గా ఇక్కడ మనం చూడవచ్చు. పశ్చిమాసియాలో శాంతి నెలకొంది అని అండ్ అమెరికా మరియు ఇరాన్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అని ఇటీవల మనము అనేక అప్డేట్స్లో చూస్తూ ఉన్నాము. బట్ రీసెంట్గా ఈ ఒప్పందం తూచని ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులు చేయడం, చమురు విక్రయంపై ఆంక్షలు కూడా విధించడం చూడవచ్చు. ఇరాన్ హార్ముజ్లోని వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికే ఇరాన్ మీద అమెరికా దాడులు చేస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. నాటో సమావేశాలలో పాల్గొనేందుకు తుర్కియే రాజధాని అంకారా వచ్చిన ట్రంప్ దాడుల తర్వాత ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం ముగిస్తున్నామని ప్రకటించారు. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు చేసుకున్న శాంతి ఒప్పందం ఇంకా ముగిసిపోయింది అని, అయితే చర్చలు కొనసాగడానికి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. సో భవిష్యత్తులో ఈ ఇరు దేశాల మధ్య చర్చలు ఏ విధంగా జరుగుతాయి అనేది దాన్ని బట్టి పశ్చిమాసియాలో శాంతి అనేది ఆధారపడి ఉంటుంది. వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం బింతాంగ్ ఆది పురాణాను ఆ దేశ అధ్యక్షుడు
ప్రభావో సుబియాంతో ప్రదానం చేశారు. స్టార్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాగా దీనిని అభివర్ణిస్తారు. దీంతో ఇప్పటి వరకు మోడీ గారు 35 ఇంటర్నేషనల్ ఆనర్స్, వివిధ దేశాల యొక్క అత్యున్నత పౌర పురస్కారాలను అందుకోవడం జరిగింది. ఇది కూడా ఒక అచీవ్మెంట్గా మనం చూడవచ్చు. డిప్లొమసీలో ఇటువంటి వాటిని సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అని పిలుస్తాము. ఇటీవల అన్టాడ్ యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిలీజ్ చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విలువ 44% వృద్ధి చెంది $39 బిలియన్ చేరుకుంది అని 2025కు సంబంధించిన గణాంకాలు ఈ రిపోర్టు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడులు కొంత ఫ్రెజైల్గా ఉన్నా కూడా భారతదేశం దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని ఈ రిపోర్టు వెల్లడిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. గుజరాత్ ఇటీవల 2 ఎయిర్ ఫీల్డ్ రబ్బర్ డ్యామ్స్ని సౌత్ కొరియన్ టెక్నాలజీతో నిర్మిస్తూ ఉంది. దీనిని వాటర్ స్టోరేజ్, ఇరిగేషన్ మరియు ఫ్లడ్ మేనేజ్మెంట్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం నిర్మిస్తూ ఉన్నారు. ఈ 2 ప్రాజెక్టులను హెరాన్ రివర్, ఇది ఛోటా ఉదయపూర్ జిల్లాలోని రాజ్వాసన విలేజ్లో ఉంటుంది. అలానే అంబికా రివర్, ఇది తపి డిస్ట్రిక్ట్లోని పత్గవడి విలేజ్లో ఈ 2వ ప్రాజెక్ట్ అనేది చూడవచ్చు. సో ఇలాగా ఈ 2 ప్రాజెక్టులు ఎయిర్ ఫీల్డ్ రబ్బర్ డ్యామ్స్ నిర్మించడం కోసం సుమారు 162 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. పెట్టుబడి అనేది చూడవచ్చు. సౌత్ కొరియన్ టెక్నాలజీతో వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. సో ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇక మాదిరి ప్రశ్నలు చూడండి. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నితిన్ పరంజపే. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఒకసారి యూపీఎస్సీలో దీని గురించి అడిగాడు ప్రిలిమ్స్లో. రిపోర్టర్ వితౌట్ బార్డర్స్ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2026లో భారత్ యొక్క స్థానం 157వ స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాలలో భారత్ 157వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో నార్వే, నెదర్లాండ్స్, ఎస్తోనియా, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్, పోర్చుగల్లు టాప్ 10 ప్లేసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్. ఏ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాను దేశంలోనే మొదటి మరియు ఏకైక ముత్యాల పెంపక కేంద్రంగా భారత ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ జార్ఖండ్లోని ఈ హజారీబాగ్ జిల్లాను భారతదేశంలోనే మొట్టమొదటి ముత్యాల పెంపక కేంద్రంగా ప్రకటించడం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో ముత్యాల పెంపకాన్ని ప్రోత్సహించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్రం దీన్ని ప్రారంభించింది. సో ఇవి మాదిరి ప్రశ్నలలోని ఇంపార్టెంట్ వన్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ చూడండి. గగన్యాన్ మిషన్ కింద సమీకృత ప్రధాన పారాచూట్ వైమానిక పరీక్షలను నిర్వహించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఈరోజు క్లాస్లో గగన్యాన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ పరీక్ష యొక్క డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. Thank you for watching.